దాని కోర చూపుల్లో ఏదో అర్థం ఉన్న పగ కనిపిస్తోంది. దాని సెగల బుసల్లో ఏదో ప్రళయాన్ని సృష్టించే భావం కనిపిస్తోంది. పైగా ఇటువంటి సర్పాల్ని ఈ ప్రాంతంలో నేను ఎప్పుడూ చూడలేదు. రఘురామ్ గారు, సార్, మన ఎస్టేట్ క్లీనింగ్ కి చాలా మంది కూలీలు అవసరం ఉంటుంది. అంతమంది దొరుకుతారా? ఆ విషయంలో మీరేం దిగులు పడకండి సార్. ఎంతమంది కావాలన్నా దొరుకుతారు. ఇది కళ, జస్ట్ డ్రీమ్. ఎంత పెద్ద భావం! అమ్మా నాగమ్మ తల్లి, నువ్వు ఉండాల్సిన చోటు ఇది కదమ్మా. వెళ్ళు తల్లి. నాగలమ్మ, నీకు పాములు పట్టడం రాదా? ఎందుకు రాదు బాబు గారు, బాగానే వచ్చు. కానీ ఈ పాము వాలకం చూస్తుంటే పాముల్ని పట్టడంలో వీరుడు అనిపించుకున్న మా మామ కూడా పట్టలేడనిపిస్తుంది. ఎందుకని? దాని కోర చూపుల్లో ఏదో అర్థం ఉన్న పగ కనిపిస్తోంది. దాని సెగల బుసల్లో ఏదో ప్రళయాన్ని సృష్టించే భావం కనిపిస్తోంది. పైగా ఇటువంటి సర్పాల్ని ఈ ప్రాంతంలో నేను ఎప్పుడూ చూడలేదు. బాబుగారు, రేపు మిమ్మల్ని ఒక చోటకి నేను పిలుచుకెళ్తాను. మీరు తప్పకుండా రావాలి. ఓహో, ఇటువంటి జాతకం నేను ఎప్పుడూ చూడలేదు బాబు. అద్భుతమైన జాతకం. ఇప్పటికే మీరు విదేశాలు తిరిగి వచ్చి ఉండాలే. అవును సిద్ధాంతి గారు, ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచాన్ని తిరిగి చూశాను. ధనరేఖలో ఎటువంటి అడ్డంకులు లేవు. కోట్లాధిపతికి వారసుడివి, అధిపతివి కూడా, అవునా? అవును. కానీ ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బాబు. ఏం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి సిద్ధాంతి గారు, మరేం పర్వాలేదు. చెప్పండి సిద్ధాంతి గారు, ఏంటది? ఇది ఈ కుర్రాడి జాతకంతో ఆడుకుంటోందమ్మా.
ఇతనికి సర్పగండం ఉంది. బాబు గారు, నేను చెప్పినట్టు చేస్తారా? తప్పకుండా చెప్పేంటి. సిద్ధాంతి గారు ఈ ఊళ్ళో ఎంతో మందికి జాతకాలు చెప్పారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగి తీరుతుంది. మీరు మీరు దీర్ఘాయుష్తో సంతోషంగా బతకాలని నా కోరిక. అందుకని అందుకని మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి బాబు గారు. నాగులమ్మ, ఏంటి నువ్వనేది? సిద్ధాంత్ గారు ఏదో చెప్పారని నేను ఈ ఊరు విడిచి వెళ్ళాలా? హ్మ్. ఏది ఏం జరిగినా భరిస్తాను, కానీ నిన్ను వదిలిపెట్టి మాత్రం చక్కడికి వెళ్ళను. ఇదే నా నిర్ణయం. అమ్మా నాగమ్మ, ఏమిటమ్మా నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చావు? ఒక్కసారిగా ఇంతటి సంతోషాన్ని నా గుండెల్లో నింపావేంటమ్మా? కలలో కూడా ఇటువంటి మంచి జీవితం నాకు లభిస్తుంది అనుకోలేదు. రజనీ బాబు గారికి నా మీద ఇంతటి ప్రేమని పుట్టించింది నీవే నా తల్లి. నీ భక్తురాలికి నువ్విస్తున్న కానుక నీ బాబు గారేనా అమ్మా? సార్, నాన్నగారు లైన్లో ఉన్నారు. హలో డాడీ, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ మై డియర్ సన్. హౌ ఆర్ యు? ఎస్టేట్ నచ్చిందా? డాడీ, సైట్ చూశాను. ఇట్స్ గుడ్. వీ కెన్ డెవలప్ ఇట్ వెల్. డాడీ, ఒక చిన్న విషయం. అంటే మన ప్రాపర్టీ మధ్య ఒక 500 acres మరొకరిది ఉంది. అది కూడా కలుపుకుంటే ఇట్ విల్ బి ఏ గ్రాండ్ హోల్ ప్రాపర్టీ. ఇందుకు నా పర్మిషన్ ఎందుకు నాన్న? నువ్వు ఎలా చేయాలనుకుంటే అలాగే చెయ్యి. రఘురామ్ గారు, ఆ 500 acres ఓనర్ పేరేంట్ అన్నారు? చంద్రనాథ్. ఆయనతో మాట్లాడి రీజనబుల్ రేట్కి ఇస్తే ఫిక్స్ చేయండి. అలాగే సార్. సార్, ఒక్క నిమిషం మీరు అలా కారులో కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఓకే. నాగులమ్మా, నాగులమ్మా, ఏంటి మేనేజర్ బాబు గారు? ఏమిటి ఆ వీరన్నకు కొంచెం కూడా బుద్ధి లేదు? నిన్న నుంచి అసలు కనిపించట్లేదు. అవతల చాలా పనులు ఉన్నాయి. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు తొందరగా రమ్మని చెప్పు. అలాగే మేనేజర్ బాబు గారు. ఏ తాటి చెట్టు కిందో కళ్ళు తాగి తందనాలు ఆడుతుంటాడు. మా అయ్యతో చెప్పి 4 చీవాట్లు పెట్టించి నేను పంపిస్తానండి. త్వరగా పంపించు. అవతల బాబు గారు వెయిట్ చేస్తున్నారు. ఓసి నీ మొగుడు బంగారం కాను, బంగారం లాంటి లంక పొగలుతుంటే పారేసావు కదమ్మా. ఇదిగో ఈ దగ్గు మానడానికి నీకెన్నిసార్లు చెప్పాలయ్యా ఆ పాడు చుట్లు మానేమని? నాగులమ్మ, తిండి మానేమంటే మానేస్తాను గాని ఆ పొగాకు చుట్టూ మానలేకపోతున్నానే. అయినా ఎండుటాకులు ఒకటి రేపు మాపు రాలిపోవలసిందే. ఏంటి ఆ మాటలు? ఇంకోసారి అలా మాట్లాడితే నేను చచ్చిన నీతో నా మాట్లాడు. సిట్టి తల్లికి నేనంటే ఎంత ప్రేమో. నా బంగారు తల్లి, నీ పెళ్లి పండుగ చూడకుండానే చచ్చిపోతాను అనుకున్నావా? అవును, బంగాళాల పళ్ళన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నావా? బాగానే చేస్తున్నానయ్యా. బాబు గారు కోపం రాకుండా చూసుకోవాలా? అసలు ఆయన కోపం అనేది ఉంటేగా రావడానికి. అవును, మా ఇక్కడ పనులకు కూడా రాలేదని మేనేజర్ అడిగారు. ఏటోనమ్మా, ఎవరి మీద అలిగినట్టున్నాడు. యమ కోపం మీద ఉన్నాడు. పావులు కూడా మేత వేయకుండా బోర్ పట్టుకున్నట్టు వెళ్ళిపోయాడు. అలిగాడా? ఉమ్. ఉమ్. మావా, మావా, ఎందుకు అలిగావంట? ఎవరైనా తిట్టారా? ఈ వీరను తిట్టటమా? పిడుగుతో ఢీకొన్నట్టే. సర్లే, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నానుగా. ఎందుకు కోపడతావో ఎవరికీ తెలీదు, ఎందుకు సంతోషిస్తావో అర్థం కాదు. ఏది తేల్చి చెప్పు. నాతో చెప్పొచ్చు కదా మామా. మన ఊళ్ళోకి ఒక డ్యాగ్ వచ్చింది. దాని సిగదరగా అదేం చేసిందో తెలుసా? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా పావును తన్నుకుపోవటానికి గాలం వేస్తోంది. ఆ డ్యాగను మార్చి మసి చేస్తాం. ఏడ్చినట్టుంది. ఇదా నీ అలక కారణం? రజనీ బాబు గారు అప్పుడే చెప్పారు, ప్రతి చిన్న విషయానికి నువ్వు తెగ బాధపడిపోతావని. ఆపు నీ బాబుగాడి పురాణం. అసలు నువ్వెందుకొచ్చావో చెప్పు. అబ్బో, ఎంత కోపం! నువ్వు 2 రోజులుగా పనిలోకి రావడం లేదని మేనేజర్ గారు చెప్పారు. వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. చెప్పాల్సింది చెప్పాను, నీ ఇష్టం. నేను రాకుండా ఎలా ఉండగలను నాగులమ్మా? నేను వస్తాను, వాడి అంతు చూస్తాను.
వీరనా పావు. ఇది మహాభయంకరమైన పాము. ఇది కొండ జాతికి చెందిన తెల్లనాగు. ఆయుధాలకు కూడా లొంగే ఘటం కాదు. దీని సంగతి నేను చూసుకుంటాను. బాబు, ఈ తెల్లనాగు లక్షణం చాలా విచిత్రమైంది. దీన్ని మంచి చేసుకుంటే ప్రాణమైనా ఇస్తుంది. ద్రోహం చేయదలిస్తే నాలాగే ప్రపంచంలో ఎక్కడున్నా పగబట్టి మరీ చంపుతుంది. ఓకే ఓకే, తీసుకెళ్ళు, బయటికి తీసుకెళ్ళు. పోదా, మీ సంగతి తేలుస్తాను. ఝన్ 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 తెలుగు వన్